నమస్కారం. మీరు చూస్తున్నారు నాగార్జున సాగర్ ప్రజల గొంతుక నందికొండ వార్తా స్రవంతి. నా పేరు పుష్ప. ఈ ఎపిసోడ్ ముఖ్యాంశాలు. నందికొండ వార్తా స్రవంతి వీక్షకులకు నమస్కారం. మీ అందరి ఆదరాభిమానాలతో నందికొండ వార్తా స్రవంతి దిగ్విజయంగా కొనసాగుతూ ఉంది. ఈ సందర్భంలో మరొక సంతోషకరమైన వార్త ఏమిటంటే, నందికొండ వార్తా స్రవంతిలో నాగార్జున సాగర్లోని పైలాను హిల్ కాలనీ వార్తలు మాత్రమే మనం ప్రసారం చేస్తూ వచ్చాము. ఇక ముందు రైట్ బ్యాంక్ వార్తలు కూడా విజయపురి వార్తా స్రవంతి అనేటటువంటి టైటిల్ మీద మనం ప్రసారం చేయడానికి నిర్ణయించుకున్నామని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాము. ఈ ఎపిసోడ్లోనే ఆ యొక్క వార్తలు, నా విజయపురి సౌత్ వార్తలు ప్రసారం చేస్తూ ఉన్నాము. నందికొండ వార్తా స్రవంతి వార్తలలో నాగార్జున సాగర్ పైలాను హిల్ కాలనీ వార్తలు అయిపోయిన తరువాత విజయపురి సౌత్ అంటే విజయపురి వార్తా స్రవంతి అనేటటువంటి ట్యాగ్ లైన్ మీద మనము ఈ యొక్క రైట్ బ్యాంక్ వార్తల్ని ప్రసారం చేస్తూ ఉన్నాము. ఆ వార్తలు కూడా చూసి నందికొండ వార్తా స్రవంతి ప్రేక్షకులందరూ ఆనందిస్తారని, సూచనలు అందజేస్తారని, ఆ రైట్ బ్యాంక్ని లో జరిగేటటువంటి కార్యక్రమాలని, అన్యాయాలని, ప్రజల ఉన్నతి కోసం పాటుపడే విధంగా నందికొండ వార్తా స్రవంతి కృషి చేస్తుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. నందికొండ వార్తా స్రవంతి వార్తా విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. మనం ఇక్కడ నందికొండ గురించి నాగార్జున సాగర్ సంబంధించినటువంటి మీడియాలో వచ్చినటువంటి వార్తలపై విశ్లేషణ కార్యక్రమం చూద్దాం. ఇప్పుడు ఈ మనం జన న్యూస్ అనేటటువంటి ఒక దీనిలో ఈ పేపర్లో వెలగని వీధి దీపాలు, పొంగిపొర్లుతున్న డ్రైనేజీ వ్యవస్థతో కాలనీ వాసుల ఇబ్బందులు. నందికొండ మున్సిపాలిటీ పరిధిలో స్థానిక హిల్ కాలనీలో ఉన్న కొన్ని వార్డులలో వీధి దీపాలు వెలగకపోవడంతో రాత్రి సమయంలో స్థానికులు నానా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా 3వ వార్డు పరిధిలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి బాలవిహార్ వెళ్లే మార్గ మధ్యంలో, అదేవిధంగా జూనియర్ కళాశాల ముందు వీధిలో, జెండా చెట్టు నుంచి కెనాల్స్కు వెళ్లే దారిలో వీధి లైట్లు వెలగకపోవడంతో స్థానికుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. అసలే వర్షాకాలం కావడంతో పాములు, విషపురుగులు సంచరిస్తున్నాయని, పిల్లలు ట్యూషన్స్ నుంచి ఇంటికి తిరిగి వచ్చే సమయంలో చీకటిలో ఇబ్బందులు పడుతున్నారని చిన్నపిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇది చాలా మనం ముఖ్యమైనటువంటి వార్త కింద. ఈ రోడ్డు మీద ఇంత పెద్ద పెద్ద గుంతలతోటి మన వాళ్ళు వీటిని మెయింటైన్ చేయకుండా, మున్సిపాలిటీ వాళ్ళు కానీ డ్యామ్ వాళ్ళు కానీ, ఇక డ్యామ్కి అయితే ఎటువంటి సంబంధం లేదు నందికొండ మున్సిపాలిటీ తోటి. ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఈ డ్రైనేజీ మూతలు కానీ, ఈ గుంతలు కానీ, నడి రోడ్ల మీద పక్కన పెద్ద పెద్ద ప్రమాదకరంగా ఉన్న గుంతల్ని పూడ్చడంలో విఫలమయ్యారనే చెప్పవచ్చు. ఇంకొక వార్త మనం చూస్తూ ఉన్నాం. భర్త లంచం తీసుకుంటే భార్యకు శిక్ష అనేటటువంటి ఈ యొక్క వార్త సామాజిక మాధ్యమాలలో బాగా చక్కర్లు కొడుతూ ఉంది. మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు. ఓ ఎస్ఐ లంచం కేసులో వాదనలు, కేసు కొట్టేయబోమన్న న్యాయమూర్తి, క్రింది కోర్టు తీర్పుపై సమర్థన. ఈ యొక్క విషయం మనం పరిగణించినట్లయితే, ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటే, లంచంలో భార్యకు భాగస్వామ్యం ఉంటే ఆమె కూడా శిక్షకు అర్హురాలేనని మద్రాసు హైకోర్టు మదురై బెంచి తెలియజేసింది. ఇక్కడ నేను ఒక విషయం మీకు తెలియజేస్తూ ఉన్నాను. నా సర్వీసులో కూడా నేను ఆఖరి దశలో ఒక ప్రముఖమైన కార్యాలయంలో పనిచేశాను. నాకు తెలిసినటువంటి మిత్రుడు, చాలా క్లోజ్ మిత్రుడు, మాట్లాడితే సమాజ ఉద్ధరణ, అది తర్వాత సుభాష్ చంద్రబోస్ గురించి, తర్వాత ఇక ప్రముఖుల పేర్లని సమాజంలో అతని చర్చల్లో తీసుకుని వస్తూ ఉంటాడు. అయితే మరి ఇంత మంచి వ్యక్తి నువ్వు, బాగానే ఉన్నది, కానీ మరి ఎందుకు మరి ఆయన కూడా బాగా తీసుకుంటాడు, చేతివాటం బాగానే ఉంది, తీసుకుంటాడు. మరి ఏంది నీ పరిస్థితి, నీ మాటలకి దీనికి పొంతం లేదు కదా అని ఒకసారి నేను ఆయన్ని ప్రశ్నించడం జరిగింది. అయితే ఆయన చెప్పాడు, నన్ను బాగా సతాయిస్తుంది భయ్ నా భార్య, లంచాలు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పని. జీతం డబ్బులు కూడా ఆమె తీసుకుంటుంది, కాకపోతే మధ్యలో కూడా ఏం డబ్బులు తేవట్లేదు, ఏం సంగతి అని చెప్పని బాగా సతాయిస్తుంటుంది. తప్పదు మరి, నాకు ఇష్టం లేదు కానీ నా భార్య సతాయిస్తుంటుంది, నేను తీసుకుంటూ ఉంటాను అని చెప్పాడు. ఇది మన యొక్క సమాజంలో పరిస్థితి, కొన్ని చోట్ల ఉన్నటువంటి పరిస్థితి ఇది. కాబట్టి ఈ యొక్క తీర్పు ఏదైతే ఉందో, లంచం తీసుకుంటే భార్యకు కూడా శిక్ష విధించాలనేటటువంటి తీర్పు సమాజంలో ఆహ్వానించదగినటువంటి తీర్పుగా ఉందని చెప్పని నందికొండ వార్తా స్రవంతి భావిస్తూ ఉంది.
ఇంకొక వార్త ఇక్కడ చూస్తూ ఉన్నాము. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి, న్యాయం చేయాలని బంధువుల ఆందోళన. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బంధువులు సోమవారం రాత్రి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. విజయపురి టౌన్ ఎస్ఐ సంపత్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం పైలాన్ కాలనీకి చెందిన కంటిగోర్ల దుర్గయ్య ఈ నెల 2న పైలాన్ కాలనీలోని వైన్స్ వద్ద రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొని గాయపడ్డాడు. అతనిని చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని నందికొండకు తీసుకువచ్చి బంధువులు న్యాయం చేయాలని కోరుతూ విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. ఎస్ఐ సంపత్ గౌడ్ వారితో మాట్లాడి దుర్గయ్య మృతికి కారకులైన వారిని శిక్షించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. పైలాన్ కాలనీలోని బైపాస్ రోడ్డులో వైన్స్ వద్ద పెద్ద సంఖ్యలో వాహనాలు నిలపడం, మద్యం సేవించి వాహనాలు నడుపుతుండడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని మృతుడి బంధువులు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ ఫోటోలో మనం చూస్తూ ఉన్నాం, మన బీడీ కాలేజీ ప్రిన్సిపాల్ గారు శ్రీ బోరయ్య గారు. ఈయనేమో కందుల దుర్గేష్. ఈయన జనసేన తరఫున ఈ ఎలక్షన్లో నిలబడి ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు క్యాబినెట్ మంత్రిగా ఎన్నుకోబడ్డారు. అయితే ఈ దుర్గేష్ అనే ఆయన మన బోరయ్య గారి యొక్క స్టూడెంట్. హై స్కూల్లో బోరయ్య గారు దుర్గేష్ గారికి విద్యాబోధన చేయటము, తర్వాత ఆయన మోడల్ హై స్కూల్లో చదువుతూ ఉంటే వాళ్ళని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేసి చాలా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఈయన మనకి క్యాబినెట్ మినిస్టర్గా ఎన్నుకోబడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ఈయన ఒక స్థానం పొందిన తర్వాత మన బోరయ్య గారు వెళ్ళి వారిని అభినందిస్తూ ఉన్నారు. ఆ చిత్రాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ఒక వార్త చూస్తూ ఉన్నాము. వైద్య శాఖలో బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని చెప్పని కమలా నెహ్రూ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ నర్సులు చీఫ్ మెడికల్ ఆఫీసర్ గారికి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఆ చిత్రాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. వార్తలోకి వెళితే మనం నాగార్జున సాగర్ ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా 10 ఏండ్లుగా ఆసుపత్రిలో తిష్టవేసిన వైద్యులకు స్థానచలనం కల్పించడంతో పాటు వైద్యులకు బదిలీల్లో అవకాశం కల్పించాలని చెప్పని అన్నారు. సాధారణ బదిలీలకు సంబంధించిన గైడ్లైన్స్ రూపొందించి బదిలీల ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ భానుప్రసాద్ నాయక్కు స్టాఫ్ నర్సులు వినతి పత్రం అందించారు. త్వరలో నిర్వహించే వైద్యుల పదోన్నతుల ప్రక్రియను సాధారణ బదిలీల అనంతరం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇక్కడ మనం ఇంకొక వార్తను చూస్తూ ఉన్నాము. బుద్ధవనం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచేందుకు కృషి చేస్తాము అని చెప్పని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పినట్లుగా మనకి బుద్ధవనాన్ని సందర్శించినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు మనకి ఈ వార్తలో చూస్తూ ఉన్నాము. బుద్ధవనం బుద్ధ పాదాల దగ్గర ఆయన పూజా కార్యక్రమం, పూజలు, పూలు జల్లి బుద్ధ భగవానునికి నివాళులు అర్పిస్తున్నటువంటి దృశ్యాన్ని మనం ఈ చిత్రంలో చూస్తూ ఉన్నాము. వార్తలోకి వెళ్తే మంత్రి జూపల్లి కృష్ణారావు టూరిజం ప్రమోషన్లో భాగంగా నాగార్జున సాగర్లోని బుద్ధవనంను సందర్శించారు. బుద్ధుడి సమగ్ర జీవిత చరిత్రను ఒకే ప్రదేశంలో ఆవిష్కరించేలా నాగార్జున సాగర్లో సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాన్ని గొప్పగా నిర్మించారు. ఆచార్య నాగార్జునుడు నడయాడిన ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా మరింత అభివృద్ధి చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో బుద్ధవనంను పర్యాటక ఆధ్యాత్మిక డెస్టినేషన్ సెంటర్గా తీర్చిదిద్దుతాం. బౌద్ధ టూరిజం సర్క్యూట్లో తెలంగాణలోని బుద్ధవనంను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తాం. యావత్ భారతదేశానికి ప్రపంచ బౌద్ధ వారసత్వం, సంస్కృతిని చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. నాగార్జున సాగర్ను పర్యాటకంగా అభివృద్ధి చేయడం వల్ల ఆదాయంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తప్పక సందర్శించాల్సిన ప్రాంతం బుద్ధవనం అని చెప్పి శనివారం నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవిరెడ్డి నివాసం నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బుద్ధవనాన్ని సందర్శించారు. ఇక్కడ మనం ఇంకొక వార్తని చూస్తూ ఉన్నాము. నీట మునిగి చికిత్స పొందుతూ యువకుడు మృతి. సామాజిక తెలంగాణలో ఇది ప్రచురితమైంది. నందికొండ మున్సిపాలిటీ నాగార్జున సాగర్లో మంగళవారం కృష్ణానదిలో నీటిలో మునిగి చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. సాగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరుమరిగిల్లి మండలం నాగార్జునపేటకు చెందిన రమావత్ నరేష్
మరియు కొందరు యువకులతో కలిసి డ్యాం దిగువ భాగాన నిల్వ ఉన్న నీటిలో దిగారు. అయితే నాగార్జున సాగర్ డ్యాం స్పిల్వే మరియు పవర్ హౌస్కు సంబంధించి మరమ్మతుల పనులు నిర్వహించేటప్పుడు మిగిలిపోయిన ఐరన్ స్క్రాప్ సామగ్రి నీటి ప్రవాహంలో కొట్టుకు వచ్చి నీటి గుంతల్లో ఆగిపోతాయి. కొందరు వీటిని యువకులు బృందాలుగా ఏర్పడి వాటిని సేకరించి అమ్ముకుంటూ ఉంటారు. ఈ ప్రక్రియలో భాగంగానే మంగళవారం నాడు నరేష్ కొంతమంది యువకులతో కలిసి సాగర్ డ్యాం దిగువ భాగాన పాత బ్రిడ్జి మధ్య ప్రాంతంలో నిలిచి ఉన్న నీటి గుంతలలో దిగారు. నీటిలో దిగిన కొంతసేపటి వరకు కూడా నరేష్ బయటకు రాకపోవడంతో మరో యువకుడు నీటిలోకి దిగి నీటి లోపల ఇరుక్కుపోయిన నరేష్ని బయటకు తీసుకువచ్చాడు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళుతున్న నరేష్ ప్రథమ చికిత్స చేయడంతో పరిస్థితి కొద్దిగా మెరుగైన తర్వాత అంబులెన్స్ను పిలిపించి సాగర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో నల్లగొండకు తరలించగా మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. మృతునికి వివాహం జరిగి 10 సంవత్సరాలు కాగా 3 నెలల క్రితమే కొడుకు పుట్టాడు. సాగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇంకొక వార్తని మనం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బ్యానర్ మీద కనిపిస్తున్నటువంటి ఒక వార్తని మనం ప్రజలకి ఉపయోగపడే వార్తని మనం చూస్తూ ఉన్నాము. ఆరోగ్యశ్రీలోకి యాంజియోగ్రామ్ అని చెప్పని వీళ్ళు ఒక బ్రోచర్ని తయారు చేసి సామాజిక మాధ్యమాలలో విడుదల చేయడం జరిగింది. బాగా స్పందిస్తూ ఉన్నారు. పార్కిన్సన్ వెన్నెముక వ్యాధులు సైతం చేర్చుతున్నట్టు ప్రభుత్వ నిర్ణయం. 1375 చికిత్స ప్రొసీజర్లకు రేట్లు పెంపు. రూపాయలు 487 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేసినట్లుగా చెబుతూ ఉన్నారు. ఖరీదైన వైద్యం కాబోదిక భారం. పేదవాడి ఆరోగ్యానికి ఇది కాంగ్రెస్ అభయం అని చెప్పని ఈ విధంగా బ్రోచర్ పంచి మన వాళ్ళు సామాజిక మాధ్యమాలలో ప్రముఖంగా ప్రసారం చేస్తూ ఉన్నారు. ప్రజలకి ఎంతో అవసరమైనటువంటి ఇది వీళ్ళ ఆరోగ్యశ్రీని ఆరోగ్యశ్రీలోకి యాంజియోగ్రామ్ని తేవటం అనేది ప్రతి పేదవాడికి చాలా ఉపయోగపడుతుందని నందికొండ వార్తా స్రవంతి భావిస్తూ ఉంది. ఇక్కడ మనం ఒక ఫోటో చూస్తూ ఉన్నాము. ఎంపీ రఘువీర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ కార్యకర్తలు అనేటటువంటి ఒక ట్యాగ్ లైన్ తోటి ఈ విధంగా వీళ్ళు శుభాకాంక్షలు తెలియజేశారు. దీని మీద కొంచెం విమర్శనాత్మకమైనటువంటి విమర్శలు మన నాగార్జున సాగర్లో కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు తెలియజేశారు. ఒకసారి వార్తల్లోకి వెళ్దాం, తర్వాత వారేమన్నారో మీకు చెప్తాను నేను. అయితే నాగార్జున సాగర్ నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి 5,59,905 ఓట్ల ఆధిక్య మెజారిటీతో గెలుపొందడం చాలా హర్షించదగిన విషయమని నాగార్జున సాగర్కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, ఇది వాళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నారు, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు కాయితి జానకిరెడ్డి అన్నారు. దీని మీద కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు ఏమంటున్నారంటే, ఈ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు, ఈ మధ్యకాలంలో వచ్చిన వాళ్లే కదా, ఈ మన ఎలక్షన్స్కి 10 రోజుల ముందో 10 రోజుల తర్వాత వచ్చిన వాళ్లే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా ఉండి తర్వాత ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతుందని తెలుసుకున్న తర్వాత వచ్చిన వాళ్ళు సీనియర్ కాంగ్రెస్ నాయకురాళ్ళు ఎలా అవుతారు అని చెప్పని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కొమ్ము రామదాస్ గారు ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన శుభ సందర్భంలో వాళ్ళ యొక్క సంతోషాన్ని మన ప్రేక్షకులతోటి పంచుకోవటానికి అని చెప్పని స్టూడియోకి రావటం జరిగింది. నమస్కారం రామదాస్ గారు. నమస్తే. ముందుగా వార్తా స్రవంతి ఛానల్ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంత మంచి ప్రోగ్రాం మీరు చేస్తున్నందుకు ధన్యవాదాలు మరొకసారి. చెప్పండి, మీ సంతోషం ఎట్లా ఉంది, ఏంటి మీ యొక్క పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావటానికి దాని విషయంలో కొంచెం మాట్లాడండి మా ప్రేక్షకులతోటి. భారతీయ జనతా పార్టీ ఈ రోజున ఇంత గుర్తింపు రావటం అంటే కారణం శ్రీ నరేంద్ర మోడీ గారి వారి యొక్క పరిపాలన విధానం, ప్రజల మీద ఉన్న అభిమానం, వాళ్ళు చేసినటువంటి కృషి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తమే కాకుండా దేశవ్యాప్తంగా ఒక హీరోగా ఉన్న నరేంద్ర మోడీ గారికి ఈ రోజున బీజేపీ జాతీయ పార్టీగా గుర్తించి ఏదైతే ప్రమాణ స్వీకారానికి సహకరించిన పెద్దలు
ఎన్డీఏ కూటమికి, అదేవిధంగా దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి మరియు నందికొండ మా ప్రజలకి హృదయపూర్వక ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క అధికారంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో కూడా 2 మంత్రి పదవులు మనకి రావడం తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు మనం వచ్చేసరికల్లా మన మాటలంతా కూడా మనం కేంద్రీకృతం ఏంటంటే మనకి నందికొండ వరకే కేంద్రీకృతం. మనం ఈ నందికొండ అభివృద్ధిలో మీ యొక్క సెంట్రల్ మినిస్టర్స్ యొక్క సహకారంతో ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా. మన ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారు ఈ తెలంగాణ రాష్ట్రం మీద దృష్టి పెట్టడం జరిగింది. దాని విధంగా ఈ తెలంగాణలో బీజేపీ ఎదగాలి, రేపు రాబో ఎన్నికల్లో బీజేపీ పరిపాలన రావాలంటే తప్పకుండా సహకారం ఉంటుందని మేము భావిస్తున్నాము. అదేవిధంగా మనకి 2 మంత్రులుగా క్యాబినెట్లోకి తీసుకోవడం జరిగింది. మరి మన బండి సంజయ్ గారు అయితేనేమి, కిషన్ రెడ్డి గారికి మంచి పవర్ఫుల్ శాఖ ఇవ్వటం జరిగింది. వారు తప్పకుండా ఈ నందికొండకి అభివృద్ధిలో సహకరిస్తారని నేను నమ్ముతున్నాను. సరేనండి, ఇప్పుడు మనం గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వం ఉంది అధికారంలో, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సరే, ఇప్పుడు మనకి నందికొండ వరకు, అంతకుముందు నాగార్జున సాగర్, ఇప్పుడు నందికొండ వరకు కూడా గృహ నిర్మాణాలు, పేదలకి గృహ వసతి అనేది ఇక్కడ ఆ యొక్క పని అసలు ఏం చేయలేదు. ఎవరు కూడా ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు, అమలు చేయలేదు, పట్టించుకోలేదు, అమలు చేయలేదు అసలు ఫస్ట్. ఇప్పుడు మనం నిన్న ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఛార్జీ తీసుకున్న వెంటనే మొదటి సంతకం ఆ పేదలకు ఇళ్ల వసతి మీద 6 కోట్ల ఎన్నో కోట్ల సంఖ్యలో వ్యవసాయం వాటికి దాని మీద సంతకం చేశారు. ఇక్కడ మీరు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మించే ఇళ్లని నందికొండలో ఏమన్నా నిర్మించగలిగే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా ఉంటాయి. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం, మరి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు సహకరించాలి. వారు సహకరిస్తే మనకి అభివృద్ధి జరుగుద్దని, అదేవిధంగా గృహ నిర్మాణాలు వేగవంతంగా జరపడానికి అవకాశం ఉంటుంది. సరే, మీరు నందికొండ వార్తా స్రవంతి స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలండి. మీరు ఏదైతే చెప్తున్నారో ఆ విధంగా నందికొండలో గృహ నిర్మాణ, పేదలకి నిర్మించే గృహాలని బీజేపీ పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వం కేటాయించే గృహాలని మాకు కేటాయిస్తారని చెప్పని భావిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. మరొక్కసారి వార్తా స్రవంతికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క మంచి ఛానల్స్ ద్వారా ప్రజలకు మంచి సందేశం పోతుందని మేము భావిస్తున్నాము. ఈ సాగర్లో, నందికొండలో బీజేపీ రేపు రాబో కాలం నాటికి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మేము భావిస్తున్నాం. కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో మనతోటి ఉన్నారు ముత్యాలమ్మ, హిల్ కాలనీ డౌన్ పార్క్ వద్ద వేయించేసి ఉన్నటువంటి ముత్యాలమ్మ గుడి కమిటీ యొక్క అధ్యక్షులు, ఉపాధ్యక్షులు. అధ్యక్షులుగా దుర్గాప్రసాద్ గారు, ఉపాధ్యక్షులు జహంగీర్ గారు మన నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో ఉన్నారు. దాని అభివృద్ధి కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో శరవేగంగా సాగుతూ ఉన్నాయి. అత్యద్భుతంగా దేవాలయాన్ని తీర్చిదిద్దటానికి వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తూ ఉన్నారు. మనతోటి వచ్చి కొన్ని మాటలు మాట్లాడటానికి నందికొండ వార్తా స్రవంతి స్టూడియోకి వచ్చారు. వారిని మాట్లాడమని మనం చెప్పండి. దుర్గాప్రసాద్ గారు, ఏం చేస్తున్నారు? గుడి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఏమేం చేస్తున్నారు? చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఓకే, లోపల ఫ్లోరింగ్, చుట్టూ కాంపౌండ్ చుట్టూ ఫ్లోరింగ్, మరియు వంటశాల, వచ్చిన వారికి వసతి, అన్నాడు వండుకుని తినటానికి, ఎండాకాలం ముందు షెల్టర్, షెల్టరు. కాళికాదేవి ముత్యాలమ్మ గుడి మీద ఉన్న శిఖరాలు వాస్తు విరుద్ధంగా ఉన్నాయి. ఆ వాస్తుని విరుద్ధంగా అంటే రీకన్స్ట్రక్షన్ చేయాలి, అవి తీసేసి. అది దాని అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ హిల్ కాలనీ, పైలాను, నాగార్జున సాగర్ వాసులకి ముత్యాలమ్మ కమిటీ వారు విజ్ఞప్తి చేయటం ఏమనగా, మాకు ధన రూపేణ, వస్తు రూపేణ సహకరించవలసిందిగా మేము అభ్యర్థిస్తున్నాము. అసలు ఇప్పుడు దీని
కాస్ట్ మీ ఎక్స్పెక్టేషన్ కాస్ట్ ఎంత అవుతుందండి దాని ఆ యొక్క ఏదైతే అభివృద్ధి పథకం రచించారో మీరు దానికి ఎంత ఖర్చు అవుతుంది అసలు? 25 లక్షల వరకు అని మేము అంచనా వస్తు రూపేణ ధన రూపేణ భక్తులు వారి కుటుంబ సభ్యుల పేరున కానీ వారి వ్యక్తిగతంగా కానీ ఆ షెడ్డు వాస్తు రూపేణ సిద్ధాంతి చెప్పిన ప్రకారం వాళ్లే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. గుడికి కూడా ఏమీ ఆదాయం మాకు మనీ ఇవ్వక్కర్లేదు. వాళ్ళు వాళ్ళ పేరు మీద చేసుకోవచ్చు వాళ్ళ పేరు రాసుకోవచ్చు. వాళ్ళు శిలాఫలకం వేసుకోవటానికి గుడి కమిటీ వారు ప్రోత్సహిస్తారు, మీకు సహకరిస్తారు వాస్తు రూపేణ. జయంగిరి గారు చెప్పండి సార్, ఏంటి సంగతులు? ఈ గుడి అభివృద్ధి సంగతి ఏంటి? మీకు నందికొండ అమ్మవారు ఆమె నందికొండ అమ్మవారు చేపట్టి పెద్దలు ఆ రోజున తీసుకొచ్చి పెట్టడం వల్ల ఆ గుడి అభివృద్ధి కొరకు, గుడి శిఖరం కొరకు, మళ్ళా వాస్తు ప్రకారం గ్రౌండ్ కొరకు ఆ మొత్తం ఫ్లోరింగ్ చేయడానికి, వంట వండుకునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఓ షెడ్డు కట్టడానికి, ఇంకా వాళ్ళకు లెట్రూమ్ బాత్రూమ్లు సౌకర్యం చేయడానికి, ఎవరైనా కానీ దాతలు డబ్బు పూర్వకంగా కానీ వస్తువు పూర్వకంగా కానీ ఇచ్చి వాళ్ళు ఏ వస్తువు కట్టించినా వాళ్ళ పేరు మీద శిలాఫలంగా రాయించి వాళ్ళను పేరు పెట్టగలుగుదాం. అది మీ యొక్క రిక్వెస్ట్? బాగుంది. ఇప్పుడు అమ్మవారి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడారు మనతోటి. వాళ్ళకి ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, దానికి తగినటువంటి విధంగా భక్తులు వాళ్ళకి సహకరించమని చెప్పని కోరుతూ ఉన్నారు. కాబట్టి మన జీవితకాలము మనము క్షణభంగురం. మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా సరే మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మనం చేసినటువంటి దానాలే మనతోటి పైకి వస్తాయి తప్ప మిగిలినవి రావని చెప్పని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి మనకి కలిగినంతలో దేవాలయ అభివృద్ధి కోసం ఇతోధికంగా మన నందికొండ ప్రజలు, తర్వాత నందికొండ వాసులు, దూర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వారు కూడా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించమని, వాళ్ళ పెద్దల పేరు మీద మన దుర్గాప్రసాద్ గారు చెప్పినట్లుగా ఆ యొక్క కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి కట్టించినట్లయితే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల పేరు కానీ వాళ్ళ పెద్దల పేర్లు కానీ వాటి మీద శిలాఫలకాలతోటి వాటి మీద రాయించి వాళ్ళు సంతృప్తి చెందవచ్చు అని చెప్పని చెబుతూ ఉన్నారు. కాబట్టి ఇతోధికంగా ఈ దేవాలయ అభివృద్ధికి సహకరించమని నందికొండ వార్తాశ్రవంతి కోరుకుంటూ ఉంది. అంతే కదా? నెక్స్ట్ మంత్ జూలైలో చెప్తా. ఇంకా చెప్పండి దుర్గాప్రసాద్ గారు. నెక్స్ట్ మంత్ జూలైలో బోనాల పండగ ముందు సహకరిస్తే ప్రజలకు కూడా తగిన సౌకర్యాల కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. దాతలంతా ముందుకు వచ్చి సహకరించాలని మా విజ్ఞప్తి. ఈ గుడి కమిటీ తరపు నుంచి ప్రజలకి, వీల్ కాలనీ పైలాను భక్తులకి, అమ్మవారి భక్తులకి మా విన్నపం సహకరిస్తారని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా చలాకి నవ్వులకేదంత. ఎన్నో ఎన్నో రంగులు చిందే సంబరమే రాదా ఇలాగే నిత్యం మన వెంట. సందల్లో సందడంతా, చంద్రుల్లో వెన్నెలంతా, చిన్నారి సంతానంగా చేరే
ఇంట. ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా చలాకి నవ్వులకే దింత. ఏ బాటైనా పర్వాలేదంట సమయంతో సాగటమే మన సింపుల్ సిద్ధాంతం. చిరుగాలికి పరిమళమిచ్చే సిరిమల్లెల వనమై ఉందాం. గగనాన్ని నేలను కలిపే హరివిల్లుల బంతెన అవుదాం. ఆనందం అంటే అర్థం మనమందా ప్రతి పూట పాతైసా. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో ప్రముఖ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బసిరెడ్డి గారు ఉన్నారు. ఈ రోజున ఒక కొత్త ఒరవడికి నందికొండ వార్తా స్రవంతి శ్రీకారం చుట్టబోతూ ఉంది. ఇంతకాలము మనము రమారమి 3 సంవత్సరాలైంది మనము ఈ యొక్క నందికొండ వార్తా స్రవంతి ఛానల్ని మనం స్టార్ట్ చేసి. చాలా కాలం నుంచి విజయపూరి సౌత్ కూడా నాగార్జున సాగర్ పరిధిలోదే కదా, మీరు కూడా మా వార్తలను కవర్ చేయాలని చెప్పని చాలామంది అడుగుతూ ఉన్నారు. సరే, ఇప్పటికీ మనం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక ఈ ఎపిసోడ్ నుంచి కూడా మనం విజయపూరి సౌత్ వార్తలను కూడా మనం ప్రసారం చేయటానికి సిద్ధపడి ఉన్నది మీ నందికొండ వార్తా స్రవంతి ఛానల్. మనతో ఉన్నారు ప్రస్తుతం బసిరెడ్డి గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. వారు మనతోటి మాట్లాడతారు. నమస్కారం బసిరెడ్డి గారు. నమస్కారం అండి. చెప్పండి సార్. నేను ముఖ్యంగా ఈరోజు నందికొండ వార్తా స్రవంతికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకు అంటే మీ మీ వార్తల్ని మేము ఎప్పుడు చూస్తూనే ఉన్నాం. ఎలక్ట్రానిక్ మీడియా నుంచి వచ్చే వార్తలు, తర్వాత సోషల్ మీడియాలో ముఖ్యంగా చూసి ఇలాంటి మనకు కూడా ఉండడం వీపీ సౌత్లో ఉంటే మంచిది అని చెప్పి మేము చాలాసార్లు కోరాం. సార్, మీరు యువతల పక్క కూడా మాకు కొన్ని సమస్యలు, చాలా సమస్యలు ఉన్నాయి, ఇక్కడ మా వాళ్ళు అన్నీ చూస్తున్నారు, అయినా కూడా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఇంకా వార్తలు బాగా రావాలి అంటే మీరు కూడా, ఇది 3 కాలనీలు అన్నదమ్ముల్లాగా అక్కచెల్లెల్లాగా కలిసి ఉన్న కాలనీలు కాబట్టి పూర్వం నుంచి, సరే ఇప్పుడు ఏదో కారణాల వలన విడిపోయినా ఈ 3 కాలనీలు మాత్రం ఒకటేనని చెప్పి నేను భావిస్తూ మిమ్మల్ని వీపీ సౌత్ వార్తలు కూడా కవర్ చేయాలని, చేస్తానని మీరు మాట ఇచ్చారు కాబట్టి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే మేము కూడా చేయాలనే ఉంది. అయితే దీనికి ఏంటంటే చిన్న దేనికైనా సరే మనకి ఒకసారి చెప్తుంటారు కదా పెద్దలు, టైం రావాలని చెప్పని, అది ఇప్పుడు వచ్చిందని చెప్పని అనుకుందాం మనం. మనం చాలామంది మనల్ని విజయపూరి సౌత్ మిత్రులు కానీ, హితులు కానీ, సన్నిహితులు వీళ్ళందరూ కూడా సార్ ఇక్కడిది కూడా కవర్ చేయండి అని చెప్పానంటే అంత పని భారాన్ని నందికొండ వార్తా స్రవంతి మోయగలుగుతుందా లేదా అనేటటువంటి ఒక చిరు భయంతో మనం ఇంతకాలము దాన్ని కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాము. సరే, ఇది కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి ఇప్పుడు మనకి రాజకీయంగా. సరే, ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒక పద్ధతిలో ఉంటుందేమో అని చెప్పని అనుకుని మనం విజయపూరి సౌత్ వార్తలు నందికొండ వార్తా స్రవంతి ప్రసారం చేస్తుంది
అని చెప్పడానికి నేను సంతోషపడుతూ ఉన్నాను. ప్రజలు కూడా సంతోషపడతారని చెప్పని ఆశిస్తూ ఉన్నాను. చాలామంది అడగటం జరిగింది, కాకపోతే దానికి ఈరోజు టైం వచ్చింది కాబట్టి మనం ముందు ప్రతి మన యొక్క నందికొండ వార్తా స్రవంతిలో ఒక భాగంగా విజయపురి సౌత్ వార్తలు అనేటటువంటి టాపిక్ మీద మనం ఈ యొక్క వార్తల్ని తీసుకుని వచ్చి మనం ప్రసారం చేస్తామని చెప్పడానికి సంతోషిస్తున్నాం సార్. సరే, ఇక అసలు విషయానికి వద్దాము. చెప్పండి సార్, అసలు మీరు మంచి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, దగ్గరగా 48 సంవత్సరాలు 50 సంవత్సరాలు నాకు తెలుసు. మనం 45 సంవత్సరాలు 78లో నాకు తెలుసు. ఇద్దరం ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే సాగర్లో. కాబట్టి మీరు అప్పటి నుంచి నాకు పరిచయమే, మంచి మిత్రులు మీరు నాకు. అసలు ఫస్ట్ మంచి మిత్రులు. ఏం కారణాల వలన అసలు ఇప్పుడు అంత రాజశేఖర రెడ్డి గారు మీ ఇంట్లో భోంచేసిన సంగతి కూడా నాకు తెలుసు. రోషయ్య గారు వీళ్ళందరూ అంత సంబంధ బాంధవ్యాలు కలిగినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఈ మధ్యకాలంలో మీరు జాయిన్ అయ్యి తెలుగుదేశం పార్టీ యొక్క ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవడంలో కూడా మీ వంతు మార్కు చూపించి కృషి చూపించారని చెప్పని అందరూ అంటూ ఉంటారు. సరే, దీనికి కారణం ఏంటండి? కాంగ్రెస్ పార్టీ వదిలేసేసి తెలుగుదేశం పార్టీలో రావడానికి గల కారణం ఏంటి? ముందు సమర్థవంతమైన నాయకులు మధ్యలో లేకపోవడం, రెండోది ప్రజలు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాలు విడదీసినప్పుడు అవి పాలసీలు భాగాలు కాబట్టి విడదీశారు, జరిగాయి. కానీ ప్రజలు కొంత మానసికంగా ఇబ్బంది పడి కాంగ్రెస్కి కొంచెం దూరంగా ఉన్నారు. అంతేకాకుండా రాజశేఖర్ రెడ్డి గారు లాంటి నాయకుడిని చూసిన తర్వాత అలాంటి నాయకుడి కోసం ప్రజలు ఎదుగుతున్నారు. రాజును చూసిన కళ్ళతో మొగుడు చూసినట్టుగానే ఒక మోడు సామెత ఉంది. అలాంటి వారు లేకపోవడం అది కొంచెం ఇబ్బందికరంగానే కాంగ్రెస్ పార్టీకి ఉంది. సరే, ఇప్పుడు శర్మిలమ్మ గారు వచ్చారు, వారి కూతురే. కానీ రాజశేఖర్ రెడ్డి గారి పర్సనాలిటీ, టీవీ, వాయిస్, ఇవన్నీ అతని ఆ తెలివితేటలు, ప్రజలకు ఇచ్చే ఆ వాగ్దానాలు, ఆ పరిపాలనా దక్షత, ఇవన్నీ వీళ్ళకి అంత ఉండకపోవచ్చు అని. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మేము వైఎస్ఆర్సీపీని చూసాము. జగన్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయే కానీ అతని యొక్క కాబట్టి అతనితో ఇతన్ని పోల్చడానికి లేకుండా చేశారు. అలాంటి దీంట్లో మేము ఎటు ఉండాలా, ఏం చేయాలా అని ఈ వైఎస్ఆర్సీపీ గెలిచిన దగ్గర నుంచి కూడా మేము ఒక పక్కనే ఉన్నాము, బయటకు రాకుండా దూరంగానే. తర్వాత వాళ్ళకి మాలాంటి వాళ్ళు కొంచెం కనబడట్లేదు. సరే, దానివలన వాళ్ళకి ఇబ్బంది కానీ మాకేం ఇబ్బంది లేదు. అంతే, ప్రజలు నిస్వార్థ నాయకుల కోసం చూస్తున్నారు. అవును, స్వార్థం లేకుండా చేసాము ఇన్ని సంవత్సరాలు. అదంతా మా చుట్టుపక్కల గ్రామాలకు కానీ విజయపూరి సౌత్కి కానీ వీళ్ళందరికీ తెలుసు. అంతేకాకుండా ఈ మధ్యన ప్రజలు చాలా ఇక్కట్లు పడ్డారు. సరే సరే, ఇక్కడ నేను ఒక మాట మాట్లాడతాను. మీకు అసలు రాజకీయ గురువు లాంటి వ్యక్తి నర్సరావుపేట నుంచి సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ మధ్య కాలంలోనే తెలుగుదేశం పార్టీలో చేరి వాళ్ళు ఈ ఎమ్మెల్యేగా కూడా గెలవటం జరిగింది. ఇది మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది కదా? లాభదాయకం ఏంటంటే సమాజపరంగాను మాకు డెవలప్ చేసుకోవడానికి ఫస్ట్ నుంచి కూడా కన్నా గారు సహకరించింది, చాలా సహకరించారు. ఓకే, అది కాక సత్తెనపల్లి నుంచి అతనికి ఎప్పుడైతే ఇన్ఛార్జి ఇచ్చారో ఆ రోజు నా మనసులో కూడా మా గురువు గారే వెళ్ళిపోయారు. రెండోది జూలకంటి నాగిరెడ్డి గారితో పాటు మాకున్న సంబంధాలు, వాళ్ళ కుటుంబంతో ఉన్న సంబంధాలు మధ్యలో ఏదో కారణాల చేత వేరే వాళ్ళతో ఉంటున్నాము. సరే, వాళ్ళకి నాగిరెడ్డి గారి కుటుంబ రాజకీయ చైతన్యాలు వాళ్ళలో లేవనిపించాయి, ఆ క్వాలిటీస్. సరే సరే, ఇప్పుడు ఎందుకు రాజశేఖర రెడ్డి క్వాలిటీస్ జగన్కి లేవు కదా? అదే, అలాగే ఉంటుంది కదా. రెండోది నాగిరెడ్డి గారి కుటుంబానికి ఆ రోజుల్లో మేము 7 రోజులు నాగార్జున సాగర్ దక్షిణ విజయపూరిలో 7 రోజులు నిరాహార దీక్ష చేస్తే ఆ రోజు ఇదే జూలకంటి బ్రహ్మారెడ్డి గారి అమ్మగారు దుర్గాంబ గారు ఎమ్మెల్యే, ఆమె మాకు
ఎన్ని పనులు కావాలో అన్ని పనులు ఆ రోజు చేసి పెట్టింది ఆ నిరాహార దీక్ష అప్పుడు. కలెక్టర్ దగ్గరికి రావడం, ఎక్కడికంటే అక్కడికి రావడం. ఆమె ఎమ్మెల్యే అని మర్చిపోయి కూడా వీళ్ళతో వెళ్ళాలా, వీళ్ళు పాపం ఇన్ని బాధలు పడుతున్నారని చెప్పి మా కోసం తిరిగారు. అలాంటి మాకు అన్నం పెట్టిన వాళ్ళని వదిలేసి ఎక్కడో ఉండవలసిన పని ఏంటి? బ్రహ్మారెడ్డి గారిని గెలిపించుకుందాం, మా ఎంపీ గారిని గెలిపించుకుందాం. ఎందుకంటే ఈ నియోజకవర్గాన్ని, మన దక్షిణ విజయపూర్ని ముఖ్యంగా ఎలాంటి సమస్య లేకుండా మంచిగా తయారు చేసుకోవాలి అంటే, అభివృద్ధి చేయాలి అంటే, ఆ అభివృద్ధికి కావలసిన మనుషులు ఎవరు అని ఎతుకుతే నా అన్వేషణలో జూలకంటి బ్రహ్మారెడ్డి గారు, ఈ జూలకంటి బ్రహ్మారెడ్డి గారిని గెలిపించుకోవాలి. గెలిపించుకుంటే ఆ రోజు ఈ నియోజకవర్గం బాగుపడుతుంది. అదే ఎంపీ గారు ఏ ఉరుకుపుడు సేవ కోసం మీ కష్టపడ్డారు, మీ కోరిక నెరవేరిందండి. ఒక విషయం, మీ కోరిక నెరవేరింది. జూలకంటి బ్రహ్మారెడ్డి గారు మీకు ఎమ్మెల్యేగా వచ్చారు. ఓకే, అయితే తర్వాత మీ యొక్క గురుతుల్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు వారికి అభినందనలు. వారు ఈ రోజు రేపు మంత్రి కూడా అయిపోతారు, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఆయన ఇంతకు ముందు కాలంలోనే, పూర్వకాలంలోనే ఆయన చాలా శాఖలకు మంత్రిగా చేస్తున్నారు ఆయన. ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇప్పుడు మీ ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉంటారు, మీ నాయకుడు, మీ మిత్రులు. కన్నా లక్ష్మీనారాయణ గారు మీకు గురువు గారే. ఓకే, ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నాగార్జున సాగర్ అంటే 3 కాలనీలు. 3 కాలనీలు అంటే పైలాను, హిల్ కాలనీ, రైట్ బ్యాంకు. సరే, జియోలాజికల్గా ఈ కృష్ణానదిని సరిహద్దుగా పెట్టారు కాబట్టి మనకి పైలాను, హిల్ కాలనీ తెలంగాణలో కలిసిపోయినాయి. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత నల్గొండ జిల్లాలో తెలంగాణలో కలిసిపోయినాయి. రైట్ బ్యాంక్ అనేది విజయపురి సౌత్ అనేది మనకి హిమాచల్లో ఆంధ్రప్రదేశ్లో కలిసింది. సరే, మనది ఒక విడదీయరాని బంధం. ఏది 3 కాలనీలు, నాగార్జున సాగర్ అంటే 3 కాలనీలు కలిపి. అయితే ఒక పక్కన ఈ యొక్క మనకి పైలాను, హిల్ కాలనీలో ఈ రెండింటిని కలిపి ఒక మున్సిపాలిటీ చేశారు ఈ యొక్క ప్రభుత్వం. గత ప్రభుత్వాలు మున్సిపాలిటీ చేశారు. మాకెన్నో సౌకర్యాలు కలుగుతూ ఉన్నాయి చాలా వరకు. తర్వాత మున్సిపాలిటీ చేసినప్పుడు మనకేంటంటే ఇక్కడ వార్డులు అవి ఇవి ఉంటాయి కొంత. వాటి యొక్క అంటే మనకి ప్రజా పరిపాలన మనకి అందుబాటులో ఉన్నట్టుగా ఉంటుంది. దీనివల్ల కొంచెం అభివృద్ధి చెందినట్లుగాను, మరీ ముఖ్యంగా నాగార్జున సాగర్ ప్రజల తీరని కోరికైనటువంటి ఎవరి నివసిస్తున్న ఇల్లు ప్రాజెక్టు కట్టడానికి వచ్చి ఇక్కడే ఆగిపోయి వాళ్ళ జీవితాలు ఇక్కడే దారబోసి ఇక్కడే ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లను వాళ్ళకి చెందే విధంగా సొంతం చేసే విధమైనటువంటి ప్రక్రియ మనకి ఇక్కడ ఒక 2 సంవత్సరాల క్రితమే మొదలైంది. అందులో భాగంగా ఒక సగం మందికి అంటే ఒక 600 మందికి ఇక్కడ ఇవ్వటం జరిగింది, రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది. ఇంకో 680-700 క్వార్టర్స్ ఉన్నాయి రమారమిగా. అవి కూడా ఈ రాజకీయ కారణాలు, ఎలక్షన్ల మధ్యలో అడ్డంగా వచ్చి మనకి అవన్నీ వచ్చి, తర్వాత ఎలక్షన్ కోడ్ అడ్డం వచ్చి ఇవన్నీ వచ్చి చేయలేదు. ఇప్పుడు అవి కూడా అయిపోతున్నాయి. మరి మన రైట్ బ్యాంక్ కాలనీని కూడా ఏదన్నా ప్రజా పరిపాలనలోకి తీసుకొచ్చేటటువంటి క్రమంలో ఏదన్నా మున్సిపాలిటీ కానీ లేకపోతే ఒక గ్రామ పంచాయతీగా కానీ చేసే అవకాశాలు ఏమన్నా చర్యలు తీసుకుంటారు? ఉన్నాయి సార్. మా ఎమ్మెల్యే గారి మనసులో ఇప్పుడు ప్రజెంట్ గెలిచిన ఎమ్మెల్యే గారి మనసులో ఉన్నాయి. ఇంత ముందు వాళ్ళు చేయలేకపోయారు, కానీ ఇప్పుడు మేము చేసి చూపెడతాం. ఏంటి అది? మున్సిపాలిటీకి అర్హత ఉంటే మున్సిపాలిటీ చేయిస్తామండి, లేదంటే పంచాయతీ చేస్తారు. పంచాయతీకి కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే టౌన్షిప్ చేయించుకుంటాం సార్. ఉండవండి, రాజకీయ నాయకులు తెలుసుకుంటే అదే ఉండవు. ఎందుకంటే మా దగ్గర తెలంగాణ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మంచి అడ్మినిస్ట్రేటర్, అందులో డౌట్ లేదు. చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో ఒకసారి పడ్డది అంటే అది తప్పకుండా తీరుతుంది. అది తీరుతుంది కాబట్టే మా ఆశను మేము ప్రజలకి ప్రామిస్ చేశాం. మీకు ఇక్కడ పైలాని హిల్ కాలనీలో ఎన్టీ రామారావు గారు సీఎం అయినప్పుడు జానారెడ్డి గారు ఈ టైపులు ఈ1 టైపులు ఇప్పిస్తే మేము రాజశేఖర రెడ్డి గారు గెలిచిన తర్వాత ఈ టైపులు ఈ1 టైపులు డి టైప్ సి టైపులు డి టైపులు ఈ టైపులు కాదు సార్, ఈ టైపులు ఈ1 టైపులు డి టైపులు
సి టైపులు B2 టైపుల వరకు మేము అందరికి పట్టాలు ఇప్పించాం. మాకు మిగిలింది ఏంటంటే B టైపులు A టైపులు కొన్ని పెద్ద క్వార్టర్స్. కాబట్టి మాకు కావలసిన క్వార్టర్స్ మాకు అయిన తర్వాత మీకు మళ్ళీ తర్వాత పట్టాలు ఇచ్చారండి. ఫస్ట్ మాకే. అయితే దీనికి పునాది ఎవరంటే ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు ఇక్కడ ఈ టైపులు E1 టైపులు ఇస్తే అదే జీవో ప్రకారం మేము రాజశేఖర రెడ్డి గారితో చెప్పి, బసిరెడ్డి నీకు వేరే ఏమైనా పనులు ఉంటే చేసుకోకూడదంటే, కాదు సార్ మా ప్రజలకు క్వార్టర్స్ ఇవ్వండి, మా VP సౌత్ ఇవ్వండి సార్. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఇక్కడ E1 టైపులు ఈ టైపులు ఇచ్చారు, ఈ క్వార్టర్స్ వరకు ఇప్పుడు ఇవ్వచ్చు సార్ మీరంటే గవర్నమెంట్ అందరిని పిలిచి చీఫ్ సెక్రటరీని పిలుచుకొని అధికారులను పిలిచి మాట్లాడారు. మాట్లాడి మాకు ఆ ప్రాసెస్ చేశారు. B2 టైపుల వరకు ఇచ్చారండి. B2 టైపుల వరకు ఈ 3 కాలనీలో తెచ్చిన అంత మాదే. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది ఆశీస్సులు తెచ్చింది నేను, మా ఎమ్మెల్యే అప్పుడు. మరి ఇప్పుడు రైట్ బ్యాంక్ లో కూడా అది అమలు చేయండి. అయితే ఇప్పుడు మేము ఏమిటంటే మీ పక్కన ఉన్నంత పైలాని ఇల్కాన్లో ఉన్నంత ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు లేకపోవచ్చు మా విజయపూరి సౌత్లో, ఉన్న అతి తక్కువ మంది ఉన్నా కూడా. అందుకని ఆ పేదవారికి నామినల్ రేటుకి ఇప్పించాలని నా కోరిక అండి. ఆ కోరికని మా ఎమ్మెల్యే గారు MP గారి ద్వారా మా CM గారు చంద్రబాబు నాయుడు గారికి చేరుస్తామండి, చేర్చి చేయిస్తామండి, తప్పనిసరి చేయిస్తాం. అది చేయిస్తామని చెప్పి నేను ఇప్పుడు కూడా వాగ్దానం చేస్తున్నా. ఎలక్షన్లో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, చేయిస్తాం. ఇప్పటికి కూడా మొదటి తరం వ్యక్తులు, మొదటి తరం కుటుంబాలు, ఏది నాగార్జున సాగర్ ఫౌండేషన్లో వచ్చిన వాళ్ళ యొక్క వాళ్ళు కానీ వాళ్ళ సంతతి వాళ్ళు కానీ అనుకుంటున్నారు ఏమనంటే, పైలాన హిల్ కాలనీకి అయితే ఏదో మన ఇక్కడి రాజకీయ నాయకుల చొరవతోటి మనకి వచ్చింది కాబట్టి, అదే రైట్ బ్యాంకులో ఏమీ వాళ్ళకి ఎటువంటి ఇది లేదే, వాళ్ళు కూడా మనతో పాటుగా ఇదే నాగార్జున సాగర్ డ్యామ్కి రాళ్ళెత్తడానికి వచ్చిన వాళ్ళు, అక్కడ అందులో పనిచేయడానికి వచ్చిన వాళ్ళే కదా అనే ఒక చిరు బాధ అయితే ఇక్కడ చాలా మందిలో నేను గమనించాను. ఆ బాధని మీరు పోగొట్టేటట్లుగా చేయాలి. చేస్తాం సార్. ఎందుకంటే విజయపూరి సౌత్లో 1,50,000 జనం ఉండేవాళ్ళు సార్. ఆదివారం మేము పిల్లలు బయటికి వెళ్ళి రావాలి అంటే అసలు చిల్లర డబ్బులు వేస్తే పైన పడతాయి కానీ కింద ఒక పైసా పడదు. ఆ రకంగా తెలుసు మాకు. అప్పుడు సాగర్ క్యాంపు, కొండల మీద ఇల్లు సార్, కొండల మీద గుడిసెలు, అవన్నీ ఇప్పుడు ప్రజలకు తెలియదు. ఇప్పుడు మాకు 24 hours రౌండ్ ఓ క్లాక్ వాటర్ వచ్చేదండి. అదే ఫిల్టర్ హౌస్, అదే అప్పుడే ఎంప్లాయీస్ కూడా వాళ్ళ పిల్లలే చేస్తున్నారు. రౌండ్ ఓ క్లాక్ వాటర్ వచ్చేది. ఇప్పుడు 3 రోజులకి 4 రోజులకి ఒక రోజు రావడానికి కారణం ఏంటి అన్నది మాకేమైతే ఏం అర్థం కాలేదు. ఏం లేదు, అది నేను ఒక చిన్న విషయం చెప్తాను, టెక్నికల్గా ఒక విషయం చెప్తాను. ఏంటంటే మన యొక్క రిజర్వాయర్లో వాటరు బాగా పడిపోయింది. ఇప్పుడు ఫిల్టర్ హౌస్ నుంచి పంపింగ్ చేసే మోటార్ల స్థాయి వేరు, వీళ్ళు మోసుకుంటూ కిందకి తీసుకెళ్ళి పంపింగ్ చేయడానికి టెంపరీగా రిజర్వాయర్లో నుంచి పంపింగ్ చేయడానికి ఎక్కడికైతే దిగిపోయిందో వాటర్ లెవెల్, అక్కడ నుంచి పంపింగ్ చేయడానికి పెట్టేటటువంటి మోటార్ పవర్, హార్స్ పవర్ అనేది వేరేగా ఉంటుంది. అంటే దానివల్ల ఏంటంటే వీళ్ళు ఇవ్వలేకపోతున్నారు అన్నది కొంచెం వాస్తవం, కఠినమైన వాస్తవము. ఇంకొక సంగతి ఏంటంటే, ఈ సంవత్సరం ఆగస్టులో రావాల్సిన ఫ్లడ్ రాకపోతే ఇప్పుడు మనకి 2 రోజులకి 3 రోజులకి ఒకసారి ఇస్తున్నారు రైట్ బ్యాంక్లో నీళ్లు. అది వారం రోజులకు ఒకసారి ఇవ్వటానికి కూడా సరిపోతుందా లేదా అనేటటువంటి అనుమానం కలుగుతుంది. ఇప్పుడు గెలిచిన వారి పాదాలు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అటుపక్క తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అలాగా ప్రతి భగవంతుడు ఆశీస్సులతో గెలిచిన వాళ్ళు, అవతల వాళ్ళు చేసిన తప్పులు ప్రజలు గమనించి వీళ్ళైతే బాగుంటుందని గెలిపించుకున్నారు. వాళ్ళకి ప్రజలు వీళ్ళు గెలవాలని అందరినీ ప్రార్థించారు. అలా ప్రార్థించిన వాళ్ళు గెలిచారు కాబట్టి వాటర్ తప్పనిసరి వస్తుంది. మన గేట్లు తెరుస్తారు. మనం కింద ఎన్ని జిల్లాలకైతే వాటర్ ఇవ్వాలో ఇస్తాం. మీ నోటీస్ ఎలా ఉన్నా నీళ్లు రావాలని చెప్పని ఈ సంవత్సరం అయినా సరే మనకి ఫుల్ రిజర్వాయర్ లెవెల్ FRL ఉంటుందని చెప్పని మనం ఆశిద్దాం సార్. తప్పనిసరి వస్తాయి సార్, ఆశిద్దాం. అది ఆ భగవంతుడు ఆశీస్సులు, ఆ శివుని ఆజ్ఞ కూడా అది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఒక్కొక్కరు బయటికి రాకుండా ఏదో పని ఉన్నప్పుడు తప్పించి ఇచ్చేస్తున్న
సీఎంలు ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ప్రజల్లోకి వచ్చి మమైక్యం అయిపోతున్నారు. అది కాబట్టి అది ఏదైతే అండి, నేను తెలంగాణ ఎమ్మెల్యేలు అయితే ఉండి, ప్రభుత్వం అయితే ఉండి, సీఎం అయితే ఉండి, ఎమ్మెల్యేలు అయితే ఉండి, అందరూ ప్రజల కోరిక మీద గెలిచిన వాళ్ళు. అటుపక్క మాకు ఆంధ్రాలో కూడా అన్ని సీట్లు కూటమికి రావడం అంటే చంద్రబాబు నాయుడు గారు పడ్డ అవమానాలకి ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారు అతను ఎన్ని బాధలు పడ్డాడో తెలుసు ప్రజల కోసం. వీళ్ళంతా కలిసి ఎలాగైనా సరే ప్రజలు ఈ కూటమికి మనం గెలిపించుకోవాలి. రెండోది పవన్ కళ్యాణ్ కూడా మా అదృష్టం అండి. మాకు జత కట్టడం అదృష్టం. జన సైనికులు ఒక్కొక్కరు కమ్యూనిస్టుల కన్నా గట్టిగా ఉన్నారు. ఇంకా తెలుగుదేశం కార్యకర్తల గురించి అయితే మీకు చెప్పవలసిన పని లేదు. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఆ పర్సెంటేజ్ ఎవరు ఎన్ని పెట్టుకున్నా ఏం చేసినా వాళ్ళ ఓటు వేరే వాళ్ళకి వేయరు. కాబట్టి జన సైనికులు ఇది మాలాంటి వాళ్ళం కలిసాము. మాలాంటి వాళ్ళం కలిసాము అంటే నిస్వార్థంగా చేసామండి. గెలవాలి, అదొక పట్టుదల. గెలవాలి. నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, కూటమికి 160 దాటుతాయి, 160 దాటుతాయి, 160 ఎవరు అడిగితే వైనాట్ 160 అని కూడా అన్నాం కదా. భగవంతుడి దయ వలన, ఈ ప్రజలందరి దయ వలన ఈ రావడం, వాళ్ళు గెలవడం ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది. అవతల పార్టీని ఎవరిని నేనేం విమర్శించలేదు. మనకి వీరు గెలిచిన ఆనందం మాకు ఎక్కువ ఉంది వేరే వాడిని విమర్శించడం కన్నా. సరే మనకి కాలాతీతం అయిపోతూ ఉంది. సరే, మీరు కోరుకున్నవి, మీరు ఆశించిన విధంగా పైలాన హిల్ కాలనీతో పాటుగా రైట్ బ్యాంక్ కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పని మీ యొక్క తీవ్రమైన కృషితోటి అక్కడ కూడా ఏదైనా ఒక జీవో తెప్పించి మీరు ప్రభుత్వం చేత సార్ హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ కానీ ఇవి కానీ లేకపోతే ఔటర్ రింగ్ రోడ్స్ కానీ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎలాగా అయితే సింగపూరు, మలేషియా లాంటి సిటీ లాగా చేశారో మా విజయపూర్ సౌత్ని మాత్రం మేము అంత ఘనంగా ఎందుకంటే మాకు రావాల్సిన బుద్ధ పౌర్ణమి పోయింది కాబట్టి ఇక్కడ కూడా సాగర్లో అంత అన్నదమ్ముల్లాగా అనుకుంటున్నాం కాబట్టి ఇటు పక్క ఉందిగా అయినా మాకు బాధ లేదు. కానీ మాకు ఎంప్లాయ్మెంట్ లేదు. మా కుర్రవాళ్ళు అంటే చదువుకున్న ప్రతి ఒక్క యూత్ వాళ్ళు వేరే రాష్ట్రాలు వెళ్ళి పని చేయకుండా ఈ రాష్ట్రం ఈ నియోజకవర్గంలోనే పని చేసుకునేటట్టు ఇండస్ట్రియల్గా వీపీ సౌత్ ఎంతో వేల ఎకరాల స్థలాలు ఉన్నాయి. అవి బుద్ధుడికి సంబంధించినవి ఇలాంటి అన్ని పెట్టుకుంటూ సరే మీ కోరికలన్నీ మీ కోరికలన్నీ నెరవేరాలని చెప్పని నందికొండ వార్తా స్రవంతి కోరుకుంటూ ఉంది. అలాగే ఇక నుంచి మీ విజయపురి సౌత్లో జరిగేటటువంటి సామాన్యుని పోరాటాన్ని ముందుకు తీసుకొచ్చే క్రమంలో నందికొండ వార్తా స్రవంతి ముందుంటుందని చెప్పని మీ అందరి ఆశీస్సులు సహాయ సహకారాలు నందికొండ వార్తా స్రవంతికి ఇస్తారని చెప్పని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను. మా వీపీ సౌత్ ప్రజలు కానీ మా మీడియా మిత్రులు కానీ అందరూ మిమ్మల్ని ఆహ్వానిస్తారు. అందరూ ఆహ్వానించే వాళ్ళే. ఎందుకంటే వాళ్ళకి మీలాంటి వాళ్ళు ఉంటే గురువుల్లాగా. ఎందుకంటే మీరు ఒక మంచి పొజిషన్ నుంచి రిటైర్డ్ అయ్యి వచ్చారు. మీకు ఈ మీడియాలోని మంచి శిక్షణ పొందిన వాళ్ళు కాబట్టి వారు కూడా తెలియని వాళ్ళు ఏమైనా ఉంటే దేంట్లో తెలుసుకోవడానికి ఎన్నాటికి బాగుంటుంది. రెండోది మా ఊరు బాగుపడటం కోసం విజయపూరి సౌత్ దానికోసం మిమ్మల్ని మా ప్రజలందరి తరఫున వెల్కమ్ అని నేను చెప్తున్నాను సార్. కృతజ్ఞతలు సార్. అదేవిధంగా మనం కలిసి ముందుగా మనం ఈ రాజకీయ ప్రయాణము ఈ యొక్క వార్తా విశ్లేషణ సార్ నాది చిన్న విషయం సార్, త్వరగా ముగించండి. మాకు విజయపూరికి సంబంధించిన అధికారులకి నా చిన్న మనవి చెప్పుకోవాలి. మనం ఇంకో సబ్జెక్ట్లో మాట్లాడితే బాగుంటుంది కదా. అవన్నీ మాట్లాడదాం సార్. ఎందుకంటే మత్స్యకారులు కానీ పేదవాళ్ళు లేబర్ ఉన్న ప్రదేశాల్లో వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కరెంటు నీరు అవి మంచిగా చూస్తారని. ఎందుకంటే
మళ్ళీ మేము ఎమ్మెల్యే గారితో చెప్పించి మీకు చెప్పించడం కాదు, మీరు ఈ వీడియో చూసి గ్రహించి వాళ్ళకి చేస్తారని నేను మనస్ఫూర్తిగా అధికారులందరినీ కోరుకుంటున్నాను. పూర్వపు పార్టీ లాంటి పార్టీ కాదు ఇది. చంద్రబాబు నాయుడు గారి దీనికి తట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి మా ఎమ్మెల్యే గారి సంగతి మీ అందరికీ తెలుసు, జూలకంటి బ్రహ్మారెడ్డి గారి గురించి. కాబట్టి మా సంగతి మీకు తెలుసు. మేము చాలా పద్ధతిగా వాళ్ళని పద్ధతిగానే. సరే, మీ యొక్క కోరికలు, మీ యొక్క ఆశయాలు ఇవన్నీ కూడా నెరవేరుతాయని చెప్పని, మీ యొక్క ఈ ప్రజా సంక్షేమ పోరాటంలో మీకు మీ అధికార పక్ష ఎమ్మెల్యేలు, తర్వాత మీ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ సహకారాలు అందించి మిమ్మల్ని కూడా తెలంగాణలో ఎట్లా పైలాను హిలకాలని అభివృద్ధి చెందుతున్నాయో అదేవిధంగా అభివృద్ధి చెందుతాయని చెప్పని ఆశిస్తూ మీ యొక్క అమూల్యమైన సమయాన్ని నందికొండ వార్తా స్రవంతికి కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో మనతో ఉన్నారు చంద్రశేఖర్ గారు. మన రైట్ బ్యాంక్ కాలనీలోనే పుట్టి పెరిగి విద్యాశాఖలో సూపరింటెండెంట్గా పనిచేసి ఇటీవల కాలంలో రిటైర్ అయిపోయారు. వీరు నందికొండ వార్తా స్రవంతి ఏదైతే విజయపురి వార్తా స్రవంతిగా విజయపురి సౌత్ ప్రజలకి అందుబాటులోకి వచ్చిన సందర్భంలో మనతోటి మాట్లాడటానికి స్టూడియోకి వచ్చారు. నమస్కారం చంద్రశేఖర్ గారు. నమస్కారం సార్. చెప్పండి. మీరు మా విజయపురి సౌత్ నందు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినందుకు ముందుగాను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి మీ వంతు కృషి చేస్తున్నారు కాబట్టి మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ విధంగా మీరు ఈ కార్యక్రమాన్ని కొనసాగించుంటే గ్రామ ప్రజలకి, విద్యావేత్తలకి, రాజకీయ నాయకులకి మీరు యొక్క భరోసాను ఇవ్వగలరని మేము మా యొక్క విన్నపం చేయుచున్నాము. సో మీరు రాజకీయ పరంగాని, విద్యాపరంగాని, వైద్యపరంగాని అన్ని విధాల సహకారం అందిస్తారని మీ యొక్క ఛానల్ ద్వారా మాధ్యమంను వ్యాపింప చేయాలని మనస్ఫూర్తిగా నిన్ను అభినందిస్తున్నాం సార్. ఈ యొక్క కార్యక్రమాన్ని మమ్మల్ని పిలిచినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. మా విజయపురి సౌత్ నందు కొత్తగా అంటే ప్రీవియస్ కాలంలో తెలుగుదేశం వారు పరిపాలించారు. ఇప్పుడు నూతనంగా శ్రీ జోలకంటి బ్రహ్మారెడ్డి గారు వారు వెల్దుర్తి గ్రామం నుండి ఎన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు వారి యొక్క నేటివ్ ప్లేస్ అయితే వెల్దుర్తి గ్రామం. వారి తండ్రి గారు జోలకంటి నాగిరెడ్డి గారు వారు 1972 పులిగుర్తు మీద ఇండిపెండెంట్ మీద వారు విజయం సాధించేసి ఆ తర్వాత మీ గ్రామం కూడా అదే సేమ్ మాది కూడా అదే గ్రామం. మా నాన్నగారికి నాగిరెడ్డి గారికి మంచి స్నేహభావం ఉండేది. ఇప్పుడు బ్రహ్మారెడ్డి గారికి నాకు స్నేహభావం ఉంది. వాళ్ళ అన్నగారు నా క్లాస్మేట్ సాంబశివరెడ్డి గారు, వారు ప్రీవియస్ కాలంలో దివంగత చెంది ఉన్నారు. అయినా సరే వారి బ్రదరు బ్రహ్మారెడ్డి గారు మరియు శ్రీనివాసరెడ్డి గారికి మంచి స్నేహభావం ఉన్నది నాకు వారికి. కానీ ఈ మధ్యకాలంలో నేను రిటైర్డ్ అయిన తర్వాత వారు పదవి కోసము కాంటాక్ట్ చేసినప్పుడు ఒక రిక్వెస్ట్ చేశారు, మీరు 23 years నుంచి మాకు అందుబాటులో లేరు, ఇప్పుడు మాకు కొంచెం మీరు అందుబాటులో వచ్చేసి మీ యొక్క సహకారం అందించాలని వారు నిర్ణయించారు. వారి స్పందన బట్టి 100% మీకు సహకారం ఉంటుంది సార్. మీరు మా శ్రేయోభిలాషులు మంచి జీవితాన్ని అందించే ప్రజలకు మంచి జీవితాన్ని అందిస్తారు. అలాగనే మా యొక్క స్నేహ భావాన్ని కూడా కొనసాగించడానికి మీకు మేము సహకారం అందిస్తాము. కాబట్టి మీ అంట మేము ఉండి మీ గెలుపుకి 100% మేము ఎన్నుకుండి మా యొక్క చేయుతని ఇస్తామని మీకు సభాముఖంగా తెలియజేశాము. కాబట్టి ఈరోజు అన్ని వార్డులలో కూడా మేము తిరిగి మీ యొక్క విజయానికి తోడ్పడ్డాము. అలాగనే రెండంచింతల అన్నీ దాదాపు మన కాన్స్టిట్యూషన్లో ఉన్న గ్రామాలన్నీ సర్వే చేసాము. మా కమ్యూనిటీ కానీ, బీసీ కమ్యూనిటీ కానీ, అదర్ కమ్యూనిటీ కానీ రిక్వెస్ట్ చేసేసాము. వాళ్ళు కూడా మా యొక్క విజ్ఞాపాన్ని మన్నించేసి మీకు వాళ్ళ యొక్క
యోగక్షేమాల దృష్టి మిమ్మల్ని హైలైట్ చేశారు. వారికి మీరు మంచి తోడుగా ఉండి వాళ్ళని ముందుకు నడిపిస్తారని ఈ సభాముఖంగా మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు విజయపురి సౌత్ నందు కొన్ని చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ మీ దృష్టికి మేము త్వరలో తీసుకురాబోతున్నాము. దానికి మీ యొక్క చేతిని ఇస్తారని కోరుచున్నాము సార్. అయితే మీరు చెప్పదలుచుకుంది నాకు బాగా అర్థమైందండి. మీకు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి కుటుంబానికి సన్నిహిత సంబంధ బాంధవ్యాలు ఉండటం వలన విజయపురి సౌత్లో ఉన్నటువంటి అన్ని రకాల ప్రాబ్లమ్స్ని మీరు ఎమ్మెల్యే గారి చొరవతోటి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళి సమస్యల్ని పరిష్కరిస్తారంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ విధంగానే ముందుకు జరుగుతారని చెప్పని, సమస్యల్ని పరిష్కరిస్తారని చెప్పని నందికొండ వార్తా స్రవంతి, విజయపురి వార్తా స్రవంతి కలిసి ఆశిస్తూ ఉన్నాయండి. మీరు ఈ స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. ముందు మనం విజయపురి సౌత్లో గలటువంటి ప్రాబ్లమ్స్ని ప్రజలు, ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించే దిశలో మనందరం కలిసి పోరాటం చేద్దామని చెప్పని మీకు నేను విన్నవించుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని మన్నించి మీరు వచ్చి స్టూడియోకి వచ్చి మాట్లాడినందుకు కృతజ్ఞతలు సార్. నమస్కారం సార్. అది మా యొక్క విజ్ఞాపనం మన్నించిగా సార్, మీకు కూడా ఒక పార్ట్ ఆఫ్ ది భాగం ఉంది కాబట్టి మీరు కూడా వచ్చి మాకు అండగా ఉండాలని, మాకు మా బ్రహ్మారెడ్డి గారికి అండగా ఉండి కాన్స్టిట్యూషన్ మొత్తంలో ఎక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని మీరు కూడా ఫోకసింగ్ చేసేసి వారికి మీ యొక్క సహకారము మాది కలిపి ఇస్తేనే ముందుకు పోగలుగుతాం సార్. వారు రాజకీయంలో చాలా విజ్ఞత గలవారు, అయినా సరే కొన్ని కనిపించని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కనిపించే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ కోయిన్సైడ్ చేసుకొని మనం వారికి స్నేహపూర్వకం కానీ ఇంకొక విధంగా కానీ వారిని హైలైట్ చేసేసి ప్రజలకి మేలు చేయాలి సార్. వారి ద్వారా మీ ద్వారా మనం మేలు చేయాలని మీ యొక్క స్టూడియోలోకి వచ్చేసి మీకు విన్నయించుకుంటున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మీరు ఇలాంటి కార్యక్రమం ఇంకా భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్ళి గవర్నమెంట్కి మీ యొక్క చేతిని కూడా ఇవ్వాలి. మీలాంటి పెద్దవారు, అనుభవజ్ఞులు మీరు కూడా ఇప్పుడు కాదు, మీరు దాదాపు 84-85 నుంచి మీకు నాకు సన్నిహితం ఉంది. అలాంటి సన్నిహితంతో కాకుండా మీరు మంచి ఫోటోగ్రాఫరు, మంచి వర్త్ఫుల్ క్యాండిడేట్, సహాయం చేసేవాళ్ళు. ఎక్కడ ఏం జరిగిందంటే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే ఉంటారు మాకంటే ముందు. కాబట్టి అన్ని విషయాల్లో మీరు మాతో సహకరించేసి, అలాగనే బ్రహ్మారెడ్డి గారికి కూడా సహకరించేసి ఈ తెలుగుదేశం పార్టీ యొక్క ఔన్నత్యాన్ని చాటి ప్రజలకి ఇంకొకసారి రావాలని, చంద్రబాబు గారు కూడా ఒక మంచి విజన్ ఉన్న వ్యక్తి. వారు ఎప్పుడో 72-73లోనే MA ఎకనామిక్స్, నాట్ జోక్. ఆయన ఈ రోజుల్లో కాదు, ఆయన మంచి మేధావి. వాళ్ళ బాబు కూడా అలాంటి వాడే, మంచి ఇతర దేశాల విద్యను నేర్చుకొని వారు కూడా మంచి యాక్టివ్గా ఉన్నారు. కాబట్టి బ్రహ్మారెడ్డి గారికి మీరు మంచి సన్నిహితంగా, మిమ్మల్ని కూడా సన్నిహితంగా చేస్తాము. ఎక్కడ అన్యాయం జరగకుండా మేము చూస్తూ ఉంటాము. మీ యొక్క సహకారం కూడా అందించండి. మనం ఈ ఇద్దరం కలిసి వారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ప్రభుత్వ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ వారికి ప్రజలకి మేలు చేసే విధంగా మనము ఉండాలని నా యొక్క విన్నపం. విద్య కానీ, వైద్యం కానీ, ఇంకా అనేక కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు. ఇంకొక చిన్న రిక్వెస్ట్, అదే హిల్ కాలనీ, పైలాన్ని కొన్ని క్వార్టర్స్ గవర్నమెంట్ అమ్మివేయటం జరిగింది. అలాగనే ఈ బ్రహ్మారెడ్డి గారు ఇలాంటిది ఒక చిన్న నిర్ణయం, వారికి ఈ నిర్ణయం తీసుకొని ముందుకు పోయి సాగించాలని వారికి కూడా మనవి చేస్తున్నాం సభాముఖంగా. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగనే విజయపురి సౌత్ నందు మీరు ఎస్టాబ్లిష్ చేసిన ఈ యొక్క ఛానల్ని స్ప్రెడ్ కావాలని, ప్రజలందరికీ అందుబాటులో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలుపుతున్నా సార్. మెనీ థ్యాంక్ యూ. మీరు మాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి నందికొండ వార్తా స్రవంతి.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.